నేటి కాలంలో వివాహ వేడుకలో ప్రధాన అంశం ఏదేనంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. వివాహ వేడుకలో అసలైన ఘట్టం ఏది? నేటి కాలంలో వివాహ వేడుకలలో అసలైన ఘట్టం అంటే ఆ ఫోటోలు తీసేవాడు ఏ ఘట్టం నిర్ణయిస్తాడో అదే ప్రధాన ఘట్టంగా మారిపోయింది. చాలా బాధపడవలసిన అంశంగా మారిపోయింది. మొత్తం వివాహ వేడుకను ఆమూలాగ్రం చిత్రీకరించేటటువంటి మిష వంకతో ఆ ఛాయాగ్రాహకుడు అగ్రతాంబూలం స్వీకరించి అగ్రాసనాధిపత్యం వహించడంతో అసలు ఈ వివాహంలో ఏ ఘట్టం ముఖ్యం అన్న అంశం తెరమరుగున పడిపోయింది. తెరమరుగున అన్నప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్యన తెరసెల్లా ఉంచి ఒకరిని ఒకరు కన్నుల్లో కన్నులు ఉంచి చూచుకొని శిరస్సు పైన జీలకర్ర బెల్లం అలంకరించడం సుముహూర్తం అన్న పేరిట ప్రసిద్ధం. ఈ సుముహూర్తం సమయంలో అనేకులు ముహూర్త సమయాన్ని నిర్ణయించిన సమయాన్ని ఇలా వాచీలు చూసుకుంటూ ఆ సమయంలో జీలకర్ర బెల్లం పెట్టుకోండి అంటూ ఉంటారు. అది ప్రమాణం కాదు. ఒకరిని ఒకరు చూడడం ప్రధానం. ఒకరి కన్నులని ఒకరు చూసే సమయమే మొత్తం వివాహంలో ప్రధానం. ఉత్తర దక్షిణ భారతాలలో వివాహం నిర్ణయించే సమయంలో బొట్టు పెట్టడమే వివాహం అయిపోయింది. ఉత్తర భారతదేశంలో చెయ్యి పట్టుకోవడమే వివాహం. దక్షిణ భారతదేశంలో పాణి గ్రహణం, పాణి అంటే చెయ్యి, అందుకే మన వారు షేకింగ్ హ్యాండ్స్ పర్మిషన్ చేయరు, అంగీకరించరు. చెయ్యి కలుపుకోకూడదు, చెయ్యి కలుపుకుంటే చెంప వాల్చుతుంది అని కూడా చెప్పేవారు, కలపకూడదు. మరి ప్రధానమేది? చూడడం. అఘోర చక్షురపతిఘ్నేది శివాపతిభ్య సుమనా ఆ సువర్చ ఆహా జీవసూర్దేవకామాస్యో నాశన్నో. అలాంటి మంత్రాలవి. షంచతుష్పదే. శం అంటే సుఖం, ఆనందం. ఒకరి కన్నులలోనికి ఒకరు చూచుకొని అఘోర చక్షు, ఘోరము కాని కన్నులతో నీవు నన్ను చూచుతున్నావు, నా జీవితాన్ని ప్రశాంతంగా ఉంచవలసింది అని ఆ వరుడు వధువుని అడిగితే, వధువు అంగీకరిస్తే అభ్రాతుఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే మంత్రార్థాలు తెలుసుకుని వివాహం జరిపితే, వివాహం చేసుకుంటే ఆ దంపతులు ఎప్పటికీ ఒకటిగానే ఉంటారు. భౌతికంగా వియోగాలు రావచ్చుగాక, కానీ శాస్త్ర ప్రామాణికంగా మొత్తం వివాహం మీద ఏ ఘట్టం ప్రధానం అంటే తాళిబొట్టు అంటారు, కన్యాదానం అంటారు, కాళ్ళు కడగడం అంటారు, జీలకర్ర బొల్లం పెట్టడం అంటారు, కొంగు ముడివేయడం అంటారు, సప్తపది అంటారు. ఆయా ధర్మాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చట్టం ప్రకారం మట్టుకు సప్తపది అయితేనే వివాహం అయినట్లు. భారతీయ వైవాహిక చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ సప్తపది అయితేనే వివాహం అయినట్లు, లేకపోతే కానట్లు. 1955లో వచ్చిన చట్టం ఇది విషయం.